నెల్లూరులో జరుగుతున్న బారాషాహి ఎద్దురొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోజుకు సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు పండుగలో పాల్గొంటున్నారని మంత్రి నారాయణ తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన మంత్రి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి నిఘా కోసం ఏర్పాటు చేసిన డ్రోన్లను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, చిన్నారులు తప్పిపోకుండా ప్రత్యేక ట్యాగులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏర్పాట్లలో పాల్గొన్న పోలీస్ కార్పొరేషన్ అధికారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అజిత వేచెండ్ల, ఏఎస్పీ దీక్ష, మేయర్ సుజాత, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో మదనపల్లి జయరాం మీరు ఎక్కడున్నా दरगाह में जाकर पुलिस वालों का साथ है, चौरा के जाने का मौका रहता जातन जागरूकता आप लोग सभी क्यों न जाकर पुलिस वालों का साथ है, शादी लेके जाओ। 12 शहीदों के नाम yesterday the register it was 36. Yes, yesterday all are twice.
నిమిషం ఓకేనా చూడు ఒకసారి అంట వస్తుంది వెనకరన్నా కొంత వెనకరన్నా నన్ను కుమార్ తీసుకున్నా ఒక్క బిడ్డ చూసాను వెనక్కి సార్ మేడం అక్కడి నుంచి బ్రో ఆడే ఉంచి బ్రో ఇంకొకటి అన్నా గంట అవతలకై అన్నా గంట అవతలైనా బాబు మీరు ఒక్క నిమిషం ఆగు బాబు రానా మళ్ళా ఇద్దరు రాను సైడ్ రా ఒకసారి సార్ ఒకసారి రొట్టెల పండగ ఈ సంవత్సరం 2026కు సంబంధించి నిన్న జూన్ 26 నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ సెలవులు రావడం కారణంతో గతం కన్నా ఎక్కువ ఈసారి భక్తులు రావడం ఎక్కువయ్యారు. వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు వారం రోజుల నుంచి ఇక్కడ పోలీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, అందరు కలిసి అన్ని డిపార్ట్మెంట్స్తో మంత్రి గారు నారాయణ గారు రివ్యూ చేయడం, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు రివ్యూ చేయడం, మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న దాదాపు 3 లక్షల మంది దాకా నిన్ననే రావడం జరిగింది భక్తులు. ఈరోజు దాదాపు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. రేపు ఈరోజు మిడ్నైట్ 12 గంటల పైన గంధ మహోత్సవం ఉంటుంది. రేపు రొట్టెల పండుగ ఉంటుంది. కాబట్టి వచ్చే భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు ప్రత్యేకంగా డ్రోన్స్ కానీ మంత్రి గారి చేతి మీదుగా డ్రోన్స్ కానీ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏరియల్ విజువలైజేషన్ కానీ కావాలి, ఏరియల్ సర్వేలెన్స్ కానీ కావాలని చెప్పి ఈరోజు 4 డ్రోన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల కాడ కానీ ఎక్కడ ఈ 3 రోజుల నుంచి కానీ ఎక్కడ ఒక చిన్న మిస్సింగ్ కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇటువంటి 0% ఇష్యూస్. అదే చిన్న పిల్లల కోసం ఈసారి ప్రత్యేకంగా RFID వాళ్ళకి బ్యాడ్జెస్ వేయడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఐడిలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు దాంట్లోనే రాగానే చిన్న వయసు నుంచి 12 సంవత్సరాల దాకా పిల్లలకి ఆ ట్యాగ్ వేయడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్సింగ్ అయినా ఇమ్మీడియట్గా ఆ ట్యాగ్ చూసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నిన్న 36 చిన్నపిల్లలు మిస్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కానీ ఇప్పటికి ఒక 12 కేసెస్ అయితే కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ పేరెంట్స్ చేయడం జరిగింది. దీన్ని కంప్లీట్గా ఒక పక్క మంత్రి గారు సర్వేలెన్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న విషయం
కానీ ఎస్పీ గారితో అలాగనే ఇక్కడ ఉండే కమిషనర్ గారితో ఫాలోఅప్ చేస్తున్నాం. ఎక్కడ కానీ చిన్న కాగితం ముక్క కానీ ఉండకూడదు, దీన్ని చాలా క్లీన్గా పెట్టాలి అని చెప్పి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భక్తులందరికీ కానీ కావాల్సిన ఏర్పాట్లు, మంచినీళ్ళు, అన్ని సదుపాయాలు కానీ దర్గా లోపల బయట అన్నీ కానీ చేయడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకు కానీ మేము కోరేది ఏంటంటే ఓవర్లోడ్గా రావద్దు. మీ వెహికల్స్లో ఎంత కెపాసిటీ ఉందో అంతే రండి. పోయేటప్పుడు కానీ అందరు కలిసి ఓవర్లోడ్ చేసుకొని ఆ బండ్లు ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ని కానీ అందరూ ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ ట్రాఫిక్ సూచనలు కానీ అందరూ పాటించాలని కానీ తెలియజేస్తున్నా. మీరు మాట్లాడారు. 2026 రొట్టెల పండుగ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కూడా రొట్టెల పండుగ సందర్భంగా ఏమేమి కావాలి, ఏం చేస్తే ఇంకా కూడా బాగుంటుంది అని ముందస్తు చర్యలు తీసుకుని పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడ లోటుపాటు లేకుండా చేయాలని ఏదైతే వాళ్ళు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం అన్ని శాఖల అధికారులు కూడా, అటు కార్పొరేషన్ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ, ఏదైనా కరెంటు శాఖ కానీ, వివిధ రకాల అందరు అధికారులు కూడా చక్కగా సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈరోజు రొట్టెల పండుగ సందర్భంగా ఇన్ని లక్షలాది మంది భక్తులు వస్తున్నా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే అందరి చక్కటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ విజయవంతం అవుతూ ఉంది. రేపటి రోజున ఇప్పుడు అజీజ్ అన్న చెప్పినట్టు రేపటి రోజున ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా దాని తర్వాత కూడా అటు నారాయణ గారు, మంత్రి గారు కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇంకా కూడా ఏం చేయాలో, ఈరోజు రేపట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవి కూడా అందరూ తీసుకుంటున్నాం. అదేవిధంగా దర్గా కమిటీ సభ్యులు ఎవరైతే నియమింపబడ్డారో ఆ సభ్యులకు కూడా అధికారులకు ఎలాగైతే జోనల్ సిస్టమ్ వేశారో ఆ సభ్యులు కూడా జోనల్ సిస్టంలో చేరి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని విధాలా కూడా ఇబ్బంది లేకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇది వచ్చే రొట్టెల పండగకి ఇంకా కూడా ఏదైతే 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచినారో ఆ వర్కులు కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు, అజీజ్ గారు ముగ్గురు కూడా శంకుస్థాపన చేసి అజీజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద దర్గా మసీదు కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాబో 2-3 రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరికీ అటు పారిశుద్ధ్యం కానీ, మిగతా విషయాల్లో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ, ఇతరేతర లైటింగ్ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా అన్నీ బాగా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇంత లక్షల మందిలో భక్తులు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. రొట్టెల పండుగ ఈ నెల 26 అంటే నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఇది 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ని, ఎంప్లాయీస్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 1,300 మందిని అపాయింట్ చేయటం. ఈరోజు నిన్నైతే సుమారుగా 3 లక్షలు ఇచ్చారు. ఇవాళ దాదాపు 4-5 లక్షలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు 6-7 లక్షలు ఉండొచ్చని, ఎందుకంటే హాలిడేస్ రావటం, అంతేకాకుండా ఇయర్ బై ఇయర్ భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది, ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు.
దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలి. 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని వర్క్ బోర్డ్ చైర్మన్ గారిని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే ప్రయత్నాలు యాక్చువల్గా ఉన్నారు. ఈరోజు ఇంతమంది జనాభా వచ్చిన ఈ సరౌండింగ్స్లో ఎంతో హైజీనిక్గా నేను కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోయి ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి సీసీటీ కెమెరాల్లో వాటర్ ఏరియా మిగతా కొన్ని రోడ్లు అన్నీ పరిశీలించాము. పరిశీలిస్తే చాలా నీట్గా చాలా శుభ్రంగా ఉన్నాయి. అధికారులందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 14 ఏళ్ళు లోపల ఉన్నారో వాళ్ళందరి చేతికి యాక్చువల్గా ట్యాగ్ కడుతున్నారు. ఆ ట్యాగ్లో వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క వివరాలు ఉంటాయి. ఎవరైనా తప్పిపోతే ఆ ట్యాగ్ చూసి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నారు. దాదాపు నిన్న ఇవాళ 45 మందిని ట్రేస్ చేశారు క్షణాల్లో. పిల్లలు తప్పారని అనగానే ఇమీడియట్గా క్షణాల్లో 45 మందిని ట్రేస్ చేశారు. ఇలా ఈరోజు టెక్నాలజీని హై టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే డ్రోన్స్ పెడతాము. నైట్ కూడా డ్రోన్స్ కొద్దిగా డార్క్నెస్ ఉన్న క్లారిటీగా వచ్చే డ్రోన్స్ కావాలంటే 4 డ్రోన్స్ తెప్పించాము. వాటిని ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా కొంతమంది దాతలు ఇక్కడికి వచ్చే భక్తులకి పేదలు నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే నేను, గిరి గారు, అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అక్కడ యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేసి వచ్చాం. ఈ విధంగా ఈ రొట్టెల పండగకి ప్రభుత్వమే కాకుండా కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా 30వ తేదీ వరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి భక్తుడు ఎంతో సాటిస్ఫాక్షన్గా పోయేటట్టుగా చేయడం జరుగుతుంది. ఇది చేస్తున్న అధికారులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.